ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, అలాగే సిపిఐ, సిపిఎం, తెలంగాణ జనసమితి, ఇక్కడ ఉద్యోగ ఉపాధ్యాయ నిరుద్యోగ సంఘాలన్నిటికీ ముఖ్యంగా విలేకరి సోదరులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. సోదరులారా, ఇప్పటిదాకా చాలా మందికి ఈ అంశం పైన సంపూర్ణ అవగాహన కనిపిస్తా ఉంది హుజూర్ నగర్ లో. ఎందుకంటే పదే పదే చెప్పాల్సిన పని కూడా లేకుండా చాలా స్వీట్ అండ్ సాడ్ గా మీరే చెప్పుకోవడం జరిగింది. కానీ బాధ్యతగా కొన్ని విషయాలు మాత్రం మీ అందరి దృష్టికి తీసుకొస్తాను. వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనము కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ఎప్పుడు గెలవలేదు. మొట్టమొదటిసారి వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా భారీ మెజార్టీతో ఎదురవుతా ఉంది. కాబట్టి మిత్రులారా, ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అటు లెఫ్ట్ పార్టీలను కూడా కలుపుకుంటూ ముందుకు పోయి ప్రతి ఓటర్ను కలిసి మీరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు అభ్యర్థించాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. అయితే ఇది బ్యాలెట్ పేపర్ ఇది. ఈ బ్యాలెట్ పేపర్ లో మన సీరియల్ నెంబర్ 2 అంటే సీరియల్ నెంబర్ 2 ఉంటది. ఆ 2కు ఎదురుగా 1వ నెంబర్ వేయాలి. ఆ 2కు ఎదురుగా 1వ నెంబర్ వేపిస్తే ఆ ఓటు పూర్తి స్థాయి ఓటు మనకు పడ్డట్టు లెక్క. 1 మాత్రమే వేయాలి. ఇక 2వ నెంబర్ ఎవ్వరికి వేయాల్సిన పని లేదు. 2వ నెంబర్ సీరియల్ ఉంది కదా, దీనికి ఎదురుగా 1వ నెంబర్ వేసి ఆ డబ్బాలో వేయించాలి. మరి వేయించాలంటే ఎక్కడ ఉంటాడు ఓటర్ ఎక్కడ ఉంటాడో గ్రామ స్థాయికి సంబంధించి మీకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాస్తవానికి ఎలక్షన్ కమిషన్ మనకి బూత్ వైజ్ డేటా ఇచ్చింది, బూత్ వైజ్ ఎట్లా ఉన్నారని. కానీ మనమంతా ఏం చేసినామంటే బూతుని గ్రామ వైజ్కు డివైడ్ చేసినాం. మళ్ళీ ఏ గ్రామంలో ఎంతమంది పట్టభద్రులు ఉన్నారనే లెక్క ఇప్పుడు జగదీశ్వరరావు గారు మీ అందరికి అందజేస్తారు. ఆ గ్రామంలో 100 మంది ఉన్నారా, ఆ గ్రామ శాఖ కార్యవర్గం ఈ 100 మందిని గుర్తించి ఈ 100 మందిలో కాంగ్రెస్ పార్టీ వైపు ఎంతమంది ఉన్నారు, అనుకూలంగా ఎంతమంది ఉన్నారు, తటస్థంగా ఎంతమంది ఉన్నారు, ఇవన్నీ చూసుకొని తద్వారా ఎన్ని ఓట్ల పైన మనం వర్క్ చేయాల్సి ఉంది అనేది మైక్రో లెవెల్లో కనుక ఈ వర్క్ చేసుకొస్తే మన ప్రియతమ నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినటువంటి ఆ భారీ మెజార్టీ సాధ్యమవుతుంది. అత్యంత ఈజీగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంటుంది. సోదరులారా, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సహజంగానే అనేకమైనటువంటి ప్రశ్నలు మన ముందు ఉత్పన్నమయ్యాయి. గతంలో ప్రశ్నించే గొంతుగా ఉన్నటువంటి తీన్మార్ మల్లన్న మరి ఇప్పుడు ప్రభుత్వంలో ఉంటే ఎట్లా అంటే అమలు చేసే పొజిషన్కి వచ్చినాం కదా, ఇంకా బాధైంది. అమలు చేసే పొజిషన్కే కాంగ్రెస్ పార్టీ ఉండగా వచ్చినాం కాబట్టి క్లియర్గా ఎవరు నడిమిట్లా ఇంకెవరి ద్వారానో కరపత్రమో లేకపోతే కాగితమో తీసుకొచ్చి చేయాల్సిన పని లేకుండా నేరుగా పట్టభద్రులు తమ వినతి పత్రాన్ని ప్రభుత్వానికి ఇచ్చేటువంటి మార్గం ఇక్కడి నుంచి పడతా ఉంది. కాబట్టి ఈ విషయాన్ని పట్టభద్రులకు తెలియజేయండి. ఇక పోటీ పడుతున్నటువంటి అభ్యర్థులు ఉన్నారు. 2 అభ్యర్థులు 2014లో ఇటు కేసీఆర్ కు అటు మోడీకి ఇద్దరికి రాష్ట్రాన్ని అప్పచెప్పినప్పుడు పెట్రోల్ ధర ఎంతుండే 66 రూపాయలు. 66 రూపాయలు 60 రూపాయలు పెట్రోల్ ధర ఉండే వీళ్ళకి అప్పచెప్పినప్పుడు. మళ్ళీ వీళ్ళ దగ్గర నుంచి మనం తీసుకున్నప్పుడు ఎంత అయింది? ఇగో ఈ పుణ్యాత్మలు అన్నట్టు వీళ్ళు. ఇక వీళ్ళ గురించి పెద్దగా ఏమో చెప్పవలసింది, ఇది సరిపోతుంది. కాబట్టి ఈ దేశంలో రాజ్యాంగాన్ని రద్దు చేసి ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులను రద్దు చేసి ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వీళ్ళందరి జీవితాలను కాలరాయాలని చూస్తున్నటువంటి బీజేపీ నాయకుడు నరేంద్ర మోడీ గారి ప్రతినిధిగా రేపు పొద్దుగాల ఇంకొక ఆయన వస్తాడు వీడికి ఓటేయమని. ఈయన ఓదిక్కుంటే తెలంగాణ రాష్ట్రంలో పట్టభద్రుల ఉసురు పుచ్చుకొని నిరుద్యోగులను నట్టేట ముంచి ఉద్యోగస్తులకు ఎప్పుడు వస్తాయో తెలియని జీతాలు 317 జీవో 46 ఇవన్నీ తీసుకొచ్చి ఈ పేద ప్రజల కన్నీళ్ల కారణమైన కల్వకుంట్ల చంద్రశేఖరరావు పార్టీ నుంచి ఇంకొక ఆయన వస్తాడు. వీళ్ళిద్దరు వస్తారు. ఒకటే ఒక ప్రశ్న, ఈ ఉప ఎన్నిక ఎందుకు వచ్చింది? ఈ ఉప ఎన్నిక
మాకు మా పార్టీకి ఇది చేత కాదు అని నడిమిట్లో వదిలిపెట్టిపోయి వచ్చింది కదా. రేపు పొద్దుగాల వచ్చేటువంటి మనుషులు మళ్ళెట్ల శాతనయ్యి వస్తారో మీరు అడగండి. అలాగే ఎప్పటికప్పుడు ఓటర్లను చైతన్యపరచండి. ఇవాళ తీన్మార్ మల్లన్న గెలవడం ద్వారా, కాంగ్రెస్ పార్టీ గెలవడం ద్వారా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో నిరుద్యోగులకు, ఉద్యోగులకు, మేధావులకు, రిటైర్ అయిన వాళ్లకు ఎవరెవరికి ఏ హామీలైతే తన మేనిఫెస్టోలో ఇచ్చిందో ఆ మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని టెన్షన్ గా అమలు చేసి ఈ పట్టభద్రులకు అండగా నిలబడేటువంటిది కాంగ్రెస్ పార్టీ. రేపు పొద్దుగాల తీన్మార్ మల్లన్న అన్న విషయాన్ని మీరు తెలియజేయండి సోదరులారా. ఇంకా తీన్మార్ మల్లన్న గురించి, తీన్మార్ మల్లన్న ఏం చేసినాడు ఏం కథ మీ అందరికి తెలిసి ఉన్నదే. ఇక నేను కొత్తగా చెప్పాల్సిన పని లేదు, మీరు కళ్ళారా చూసినటువంటి మనసులే. కాబట్టి ఈ ఎన్నికల్లో గౌరవ పెద్దలు మంత్రి గారు ఇప్పుడే చెప్పినారు, ఈ 3 ఉమ్మడి జిల్లాల్లో కంటే హుజూర్ నగర్, కోదాడలో భారీ మెజార్టీని ఇవ్వబోతా ఉన్నాం మల్లన్న అని చెప్పినారు. ఆ దిశగా క్రింది స్థాయి వరకు కార్యాచరణ రూపొందించుకొని సార్ మనకి పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండే పరిస్థితి ఉండదు. ఎందుకంటే అక్కడ ఉండేటువంటి రాష్ట్ర స్థాయి వ్యవహారాలు లేకపోతే ఇంకా చాలా ఉంటాయి. కాబట్టి మనమే ప్రతి ఒక్కరం ఉత్తమ సారణమై గ్రామ స్థాయిలో కార్యకర్తలుగా ప్రతి ఓటర్ను కలిసి మనము చైతన్యపరిచి వాళ్ళను మండలంలో ఉంటుంది, మళ్ళీ ఈ ఓటింగ్ కేంద్రం ఏముంటుంది మండల కేంద్రం. కాబట్టి గ్రామ అధ్యక్షుడు ఆ ఊర్లో ఉన్నటువంటి 50 మందికి సంబంధించి 50 మందిని తీసుకొచ్చి ఇక్కడ ఓటు పడేదాకా గ్రామ అధ్యక్షుడు బాధ్యత తీసుకునేటట్టుగా ఈ కార్యాచరణ రూపొందించుకోవాలని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నా. సోదరులారా, ఇక ఎవరిని విమర్శిస్తాను కూడా ఏం లేదు. ఇక వాళ్ళిద్దరేం తెలిసిపోయారు. ఒక ఆయన పాపం ఆయన పెట్టి పోయిన సార్ ఆయన ప్రేమేందర్ రెడ్డి గారు ఎవరు ఆయన పెట్టిడు. ఇక ఆయన వీడికి నడిచొచ్చే వరకల్ని ఉప ఎన్నిక అయిపోతుంది. ముసలాయన ఆయన ఏం అన్ని గుళ్ళేది. ఇక రెండో ఆయన పిల్లగాని పెట్టింది, ఎవరిని రాకేష్ రెడ్డి అని పెడితే ఆయన కాలపార్టీలో మద్దతే లేదు. మేము రామంటే మేము రామని ఎక్కడో అక్కడ పోయిండు. పాపం ఇక వాళ్ళ చేతులు ఎత్తేసారు. కాబట్టి పట్టభద్రులకు మనం ఏం చేయబోతున్నామో క్లియర్గా కాంగ్రెస్ పార్టీ స్టాండ్ను రాహుల్ గాంధీ గారు మొన్న ప్రకటించినటువంటి ఆ గ్యారంటీస్ను, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఇచ్చినటువంటి హామీలను వాళ్ళకు వివరించి ఒప్పించి మెప్పించి ఆ ఓటు తీసుకొచ్చి ఆ పెట్టెలో వేస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆత్మగౌరవాన్ని ఆకాశంతా ఎత్తుకు పైకి తీసుకుపోయినట్టు అవుతుందని మీ అందరికి తెలియజేస్తూ ఇక ఇంతకు మించిన చర్చ అవుతుంది. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు నేను ఖమ్మం పోవాల్సింది, సార్ కూడా హైదరాబాద్ పోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి సో మీరు చాలా సుదీర్ఘ కాలం నుంచి వెయిట్ చేస్తా ఉన్నారు. ఇక్కడ మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారీ మెజార్టీ మీ నుంచి, ముఖ్యంగా మీ హుజూర్ నగర్ నుంచి అందిస్తారని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.